హాయ్ హలో వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు కూడా మరో 5 స్టూడెంట్స్ తో పోటాపోటీగా ఈ క్విజ్ షో జరగనుంది. సో స్టార్ట్ చేద్దామా? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ నిఖితా ఫ్రమ్ కరీంనగర్. ప్లీజ్ వెల్కమ్ హర్. Hi Nikita. Hi sir. How are you? Fine sir. How are you sir? I'm good, thank you. ఏ స్కూల్ కరీంనగర్ లో? Ratnam Global High School. మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ లిజనింగ్ మ్యూజిక్, రీడింగ్ బుక్స్. వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్? మెలోడియస్ సాంగ్స్. మరి సినిమాలు కూడా చూస్తావా? ఎస్ సార్. ఎవరి సినిమాలు అంటే ఇష్టం? రాజమౌళి. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన ఒక కంటెస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్పారు. యాక్చువల్లీ ఇప్పుడు దాకా అందరూ హీరోల పేర్లే చెప్పారు. పెద్దకి ఏమవుదామని? ఐఏఎస్. మీ అమ్మాయి ఐఏఎస్ అంటోంది. మీరు ఓకేనా? Okay, sir. She is perfect and talented girl. క్లాస్ లో కూడా ఇప్పుడు మార్క్స్ కూడా అలాగే Yes, ఉంటాయి. sir. She is a first in class. ఆల్ ది బెస్ట్. All the best, Nikita. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ యశస్వి ఫ్రమ్ వరంగల్. హాయ్ యశస్వి. హాయ్ సార్. హౌ యూ? ఐఎమ్ ఫైన్. వరంగల్లో ఏ స్కూల్? వాగ్దేవి హై స్కూల్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. సినిమాలు? ఐల్ వాచ్. ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? ప్రభాస్ అండ్ కాజల్. మరి పెద్దకి ఏమవుతామని? ఐఏఎస్ సార్. మీ అమ్మాయి ఐఏఎస్ అంటుంది. సో మీరు ఎంకరేజ్ చేస్తారా బాగా? ఎంకరేజ్ చేస్తానండి బాగా. మరి సినిమాలు? సినిమా కూడా చూస్తుంది చదువుతో పాటు. మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ చేశారు? వాళ్ళ ఫాదర్ అన్ని బుక్స్ ఇచ్చారు, ప్రిపేర్ అయింది బాగా. ఐ విష్ యూ గుడ్ లక్. ఆల్ ద బెస్ట్ యశస్. థర్డ్ పార్టిసిపెంట్ ప్రగతి ఫ్రమ్ కర్నూల్. హాయ్ ప్రగతి. హాయ్ సార్. హౌ యూ? ఫైన్ సార్. వాట్ అబౌట్ యూ సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ టు సీ యూ సార్. థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ టు సీ యూ టూ. సో కర్నూల్లో ఏ స్కూల్? కస్తూరి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సార్. అండ్ నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్యారమ్స్. క్యారమ్స్. అండ్ బుక్స్లో అంటే ఏది ఇష్టం? జనరల్ నాలెడ్జ్. జీకే బుక్స్. ఎస్. సో ఈ క్విజ్కి 100% ఎక్విప్డ్. ఎస్. సినిమాలు కూడా చూస్తావు ఎప్పుడన్నా? ఆన్ సండేస్ ఆర్ ఆన్ హాలిడేస్. ఓకే, ఆన్ హాలిడేస్. అంతకన్నా ఎక్కువ చూడకూడదులే కానీ. అండ్ పెద్దకి ఏమవుదామని? ఐఏఎస్ సార్. మీ అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుందండి? అల్లరి చేస్తుందా బాగా? కొద్దిగా అల్లరి చేస్తుంది, చేస్తుందా? తనే సర్దుకుంటుంది. మళ్ళీ తనే సర్దుకుంటుంది, మీరేం చేయరు? మేమేం చెప్పాం. మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు ఎవరన్నా? వాళ్ళ నాన్న బాగా సపోర్ట్ చేశారు. ఇంకా వాళ్ళ స్కూలు యాజమాన్యం మొత్తం, టీచర్స్ అందరూ, టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. అంతా. ఐ విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఫోర్త్ పార్టిసిపెంట్ ధ్రువ్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ ధ్రువ్. Hello, sir. హౌ యూ? Fine, sir. ఏ స్కూల్ హైదరాబాద్లో? St. Michael's. నీ హాబీస్ ఏంటి? I love reading books and playing football. ప్లేయింగ్ ఫుట్బాల్ ఆన్ ఫీల్డ్. Yeah. అండ్ పెద్దకి ఏమవుదామని? Pilot. ఫస్ట్ పైలట్ మా క్విజ్ షోలో. Yeah. అడుగుతాను ఎప్పుడైనా క్విజ్లో క్వశ్చన్. Okay. మా షోలో వచ్చిన ఫస్ట్ వానబీ పైలట్ పేరేంటండి? Dhruv Kumar. 10 points. ఓకే, మీ అబ్బాయి పైలట్ అవుతారంటున్నాడు, మీరేమంటారండి? I leave him to him. Whatever he want to become, it's his choice. కానీ పైలట్ అంటే యూ గెట్ టు ట్రావెల్ అ లాట్ కదా? Yeah. నీకు ట్రావెలింగ్ ఇష్టమా? Yeah, it's fun. I love traveling. వండర్ఫుల్, అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ ద షో. All the best. Thanks, man. Fifth participant Vinisha from Hyderabad. Hi Vinisha. Hi sir. How are you? I'm fine and what about you?
ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఏ స్కూల్ హైదరాబాద్లో? Lord's Talent High School. అండ్ నీ హాబీస్ ఏంటి ఇంకా? Watching TV, reading books, పెద్దకి ఏమవుదామని? politician. వావ్, ఎందుకు? It's my aim. అందులో నీకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి? పవరా లేక No, I want to serve my country. సర్వ్ యువర్ కంట్రీ? Yeah. మీ అమ్మాయి పొలిటీషియన్ అవుతానంటుంది, ఎందుకంటే అంటే ఫ్యామిలీలో ఎవరైనా లీడర్స్ ఉన్నారా? లేరు సార్, అందుకే ఆమె ఆసక్తిగా అవ్వాలని కోరుతుంది. అవునా? ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అండ్ ఆల్సో ఫర్ దిస్ క్విజ్ షో. Thank you, sir. ప్లీజ్. All the best. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ 5 పటాకా. ఈ రౌండ్ పేరు 5 పటాకా అంటే 5 క్వశ్చన్స్, మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. అండ్ ఈ రౌండ్లో మాత్రమే మీకు లైఫ్ లైన్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూర్చున్న మీ మదర్ని మీరు హెల్ప్ అడగచ్చు. మీకు ఆన్సర్ తెలీదు, మదర్ హెల్ప్ అడుగుతాను నాతో చెప్తే నేను ఆవిడని క్వశ్చన్ అడుగుతాను. అండ్ ఆవిడ చెప్పిన ఆన్సర్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అండ్ ఇన్ ఎనీ కేస్ కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. ఫస్ట్ క్వశ్చన్ టు నిఖిత. అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? Maharashtra. పక్కా? Yes, sir. 10 పాయింట్స్, కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ టు యశస్వి. సరోజినీ నాయుడు ఏ నగరంలో జన్మించారు? ఒకసారి లైఫ్ లైన్ చూస్ చేసుకో. ఓకే, మీ అమ్మాయి మీ హెల్ప్ అడుగుతుందండి. క్వశ్చన్ ఏంటంటే సరోజినీ నాయుడు ఏ నగరంలో జన్మించారు? నాకు తెలియదు సార్. ఆన్సర్ మీకు తెలియదు, ఐడియా. తెలియదు. సో గెస్ కూడా చేయట్లేదు. తెలియదు. మదర్కి ఆన్సర్ తెలియదు అంటున్నారు. పాస్, రిస్క్ వద్దా? ఓకే, క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. ఒకవేళ గెస్ చేయాల్సి ఉంటే ఏం చేస్తుండేదాన్ని? లక్నో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ హైదరాబాద్. థర్డ్ క్వశ్చన్ టు ప్రగతి. జమ్మూ అండ్ కాశ్మీర్ కు అతి చిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి ఎవరు? జమ్మూ కాశ్మీర్ కు అతి చిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి ఎవరు? మదర్స్ హెల్ప్. మీ అమ్మాయి మీ హెల్ప్ అడుగుతోంది. క్వశ్చన్ ఏమో జమ్మూ కాశ్మీర్ కు అతి చిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి ఎవరు? అయినా సార్ తెలియదు. ఐడియా లేదు. వాట్ యూ వాంట్ టు డూ? ఏం చేద్దాం? Pass. ఓకే, క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ ఒమర్ అబ్దుల్లా. నెక్స్ట్ క్వశ్చన్ టు ధ్రువ్ కుమార్. మహబూబ్ నగర్ అసలు పేరేంటి? మహబూబ్ నగర్ అసలు పేరేంటి? I will use a lifeline. మీ అబ్బాయి మీ హెల్ప్ కోరుకుంటున్నాడు. క్వశ్చన్ ఏంటంటే మహబూబ్ నగర్ అసలు పేరేంటి? I'm sorry. మదర్కి ఆన్సర్ తెలీదు. సో ఏం చేద్దాం? I'll not answer. Yeah, pass. క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ పాలమూరు. నెక్స్ట్ క్వశ్చన్ టు వినీషా. ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు? I'll use lifeline, sir. మీ అమ్మాయి మీ హెల్ప్ అడిగారండి. అండ్ క్వశ్చన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు? తెలుసు. ఆన్సర్ తెలియదు అంటున్నారు. Pass. క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. ధ్రువ్, నీకు తెలుసా ఆన్సర్? Bangalore. కరెక్ట్ ఆన్సర్, బట్ సారీ. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. నిఖిత ఫ్రమ్ కరీంనగర్, యూ హ్యావ్ 10 పాయింట్స్. యశస్వి ఫ్రమ్ వరంగల్, యూ హ్యావ్ 0 పాయింట్స్. ప్రగతి ఫ్రమ్ కర్నూల్, 0 పాయింట్స్. ధ్రువ్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్, 0 పాయింట్స్. వినీషా ఫ్రమ్ హైదరాబాద్, 0 పాయింట్స్. సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. సో విన్నంత కన్నంత ఆడియో విజువల్ రౌండ్. ఒక ఆడియో క్లిప్ ప్లే చేస్తాను, దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాను, లేకపోతే ఒక ఫోటో కానీ ఒక వీడియో క్లిప్ కానీ ప్లే చేస్తాను. అండ్ క్వశ్చన్ కూడా దాని మీదే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఓకే, క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకోండి, ఎందుకంటే క్వశ్చన్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉండొచ్చు. ఓకే, బజర్ రౌండ్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రముఖ వ్యక్తి పేరేంటి?
ఎనీ గెస్? చాలా చిన్ననాటి ఫోటో ఇది. పోలికలు జాగ్రత్తగా చూడండి. చాలాసార్లు మీరు ఫోటో చూసే ఉంటారు పేపర్స్లో. ఓకే, క్వశ్చన్ క్లోజ్ చేయనా? క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. మదర్స్, ఎనీబడి కెన్ హెల్ప్? క్లూ ఇవ్వండి. మొదటి అక్షరం ఆ, సెకండ్ అక్షరం నా. అన్నా హజారే. అన్నా సరే. విన్నంత కన్నంత రౌండ్లో సెకండ్ క్వశ్చన్కి వెళ్దామా? ముందు క్వశ్చన్ అడుగుతాను, తర్వాత మీకు ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను. క్వశ్చన్: ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆడియో ప్లీజ్. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ చూడు అరే నాలో ఉన్న ప్రేమికుడిని చూడు చిన్నదాన్న చిన్నదాన్న సన్న జాతి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదాన్న. బజర్ ప్రెస్ చేశారు. నిఖిత. రకుల్ ప్రీత్ సింగ్. ఏం సినిమాది? లౌక్యం. 10 points కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, విజువల్ ప్లీజ్. ఈ చిత్రంలో కనిపిస్తున్న పర్వత శ్రేణి ఎన్ని దేశాల్లో విస్తరించి ఉంది? ఈ చిత్రంలో కనిపిస్తున్న పర్వత శ్రేణి ఎన్ని దేశాల్లో విస్తరించి ఉంది? వినీత. 2. పక్కా? యా. ఏం పర్వత శ్రేణి అది? హిమాలయాస్. సో ఎన్ని కంట్రీస్ లో విస్తరించి ఉంది? ఇండియా అండ్ నేపాల్. పక్కా? యా. ఇండియా కరెక్ట్, నేపాల్ కరెక్ట్, కానీ ఇంకా 4 కంట్రీస్ ఉన్నాయి. మొత్తం 6 కంట్రీస్ ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మ్యాన్మార్, భూటాన్, మొత్తం 6 కంట్రీస్. సో రాంగ్ ఆన్సర్. సో సెకండ్ రౌండ్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. నిఖిత 20 points, యశస్వి 0 points, ప్రగతి 0 points, ధ్రువ్ కుమార్ 0 points, వినీషా -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు థర్డ్ రౌండ్ లిటరేచర్. ఇది వర్డ్స్ అండ్ లెటర్స్ కి సంబంధించిన గేమ్. ఒక వర్డ్ దాగుంటుంది అండ్ కొన్ని లెటర్స్ ఇస్తాను. ఆ వర్డ్ ఎన్ని లెటర్స్ చెప్తా, మొత్తం లెటర్స్ ఇవ్వను. ఒక్క లెటర్ రివీల్ చేసిన వెంటనే మీకు ఒక హింట్ కూడా ఇస్తాం. ఒక్క లెటర్ రివీల్ చేసిన తర్వాత కరెక్ట్గా వర్డ్ గెస్ చేస్తే 50 points. గెస్ చేయలేకపోతే సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను. సెకండ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత గెస్ చేస్తే 40 points. థర్డ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత కరెక్ట్గా గెస్ చేస్తే 30. ఫోర్త్ లెటర్ చేసిన తర్వాత చేస్తే 20. లాస్ట్ లెటర్ ఫిఫ్త్ లెటర్ రివీల్ చేసిన తర్వాత చేస్తే 10 points. ఓకే, అండ్ బజర్ రౌండ్ ఇది. సో బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చేయండి. రాంగ్ ఆన్సర్ అయితే -5 points. ఫస్ట్ ఒక 12 letter వర్డ్ ఇవ్వరా? లెటర్ నెంబర్ 8 టీ. ఓకే, హింట్ ఏమో పానకంలో పుడక. గెస్ చేస్తే 50 points. ఎనీ గెస్? నెక్స్ట్ లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 6 ప్లీజ్. ఆర్. ఎనీ గెసెస్? ఇప్పుడు గెస్ చేస్తే 40 points. ఇంకో లెటర్ రివీల్ చేసిన తర్వాత కరెక్ట్గా గెస్ చేస్తే 30 points. So, can you repeat the clue? పానకంలో పుడక. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 5 ప్లీజ్. ఆర్. ఇప్పుడు గెస్ చేస్తే 30 points. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 7 ప్లీజ్. ఓకే, వినీషా బజర్ ప్రెస్ చేస్తాను. ఇంటరప్టివ్. స్పెల్లింగ్? INTERRUPTIVE. కరెక్ట్ ఆన్సర్. 20 points to you. నెక్స్ట్ వర్డ్ 10 letter వర్డ్. I reveal letter number 6. క్లూ ఏమో ఉప్పు ఎక్కువైతే రుచి పాడవుతుంది.
క్లూ ఇస్ నాట్ డైరెక్ట్, సో రౌండ్ అబౌట్ వేలో ఉంటుంది. ఉప్పు ఎక్కువైతే రుచి పాడవుతుంది. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. షుడ్ ఐ మూవ్ ఆన్? నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 8. 40 పాయింట్స్ ఇప్పుడు గెస్ చేసుకుంటే. ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 3. ఉప్పు ఎక్కువైతే రుచి పాడవుతుంది. క్లూ. ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 4. 20 పాయింట్స్. ఓకే, ఇనీషా. Sufficient. పక్కా? Yes, sir. స్పెల్లింగ్ చెప్తావా ప్లీజ్? SUFFICIENT. అండ్ క్లూకి సరిపడే ఉందా? కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్ టు యూ. లిటరేచర్ రౌండ్ లో లాస్ట్ వర్డ్ 11 లెటర్ వర్డ్. ఫస్ట్ క్లూ లెటర్ నెంబర్ 3 F. హింట్ ఏమో డెస్క్. ఎనీ గెసెస్ ఫర్ 50 పాయింట్స్? నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? Yes, sir. ఓన్లీ 40 పాయింట్స్. లెటర్ నెంబర్ 6 ప్లీజ్. $40 పాయింట్స్ ఇప్పుడు కరెక్ట్ గా గెస్ చేస్తే. ఇంకో లెటర్ రివీల్ చేయనా? విల్ ఓన్లీ గెట్ 30 పాయింట్స్. Yes, sir. లెటర్ నెంబర్ 2 ప్రగతి. Information. పక్కా? Yes. సర్ కెన్ యూ స్పెల్ ఇట్ ఫర్ మీ? INFORMATION. కరెక్ట్ ఆన్సర్. 30 పాయింట్స్. థర్డ్ రౌండ్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వినీషా 35 పాయింట్స్, ప్రగతి 30 పాయింట్స్, నిఖిత 20 పాయింట్స్, యశస్వి 0 పాయింట్స్, ధ్రువ్ కుమార్ 0 పాయింట్స్. ఇప్పుడు లాస్ట్ రౌండ్ రన్ రాజా రన్. ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. అంటే మిమ్మల్ని ఫాస్ట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు సమాధానం చెప్పిన దాన్ని బట్టి నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీరు కరెక్ట్ సమాధానం చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5 పాయింట్స్. ఒకవేళ పాస్ అంటే కనుక నో పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. సో మీరు ఎంత ఫాస్ట్గా చెప్తే అన్ని పాయింట్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్, హిస్టరీ అండ్ పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మైథాలజీ, సినిమా. సో ఇందులో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదో, మీ స్ట్రెంత్ ఏదో ఎంచుకుంటే దాని మీద క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, నిఖిత నీ ఫేవరెట్ టాపిక్ ఏది? History and politics. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని ఏమంటారు? Rashtrapati Bhavan. కరెక్ట్ ఆన్సర్. చైనా క్యాపిటల్ ఏది? Beijing. కరెక్ట్ ఆన్సర్. అడాల్ఫ్ హిట్లర్ పుట్టిన దేశం? Germany. రాంగ్ ఆన్సర్. డిఎంకే పార్టీ పూర్తి పేరు? Patents. రాంగ్ ఆన్సర్. మన దేశంలో రాష్ట్రాల పేర్లు మార్చే హక్కు ఎవరికి ఉంటుంది? Pass. ఏపీ అబ్రివేషన్ ఉన్న రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి? Arunachal Pradesh. కరెక్ట్ ఆన్సర్. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం? 1945. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐల్ మూవ్ టు యశస్వి. యువర్ ఫేవరెట్ టాపిక్? Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కోడిగుడ్లో తెల్ల సొనని ఏమంటారు? Pass. క్లోరోఫిల్లో ఉండేది ఏంటి? Pass. అప్పుడే పుట్టిన శిశువు గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? Pass. సూర్యుడు ఏ నక్షత్ర మండలానికి ఎదురుగా ఉన్నాడు? Pass. చిన్న బార్లో ఏముంటుంది? Pass. ఓకే, నెక్స్ట్ ప్రగతి. వాట్స్ యువర్ ఫేవరెట్ టాపిక్? Sports and games. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బిలియర్డ్స్ ఆటలో ఉపయోగించే స్టిక్ ను ఏ పేరుతో పిలుస్తారు? Pass. 2015 వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ ఏ పూల్లో ఉన్నాయి? Pass. ఖోఖో ఆటకు పుట్టిల్లు ఏ దేశం? Pass. గోల్ఫ్ ఆటలో బంతిని ఆడేందుకు వాడే పరికరం పేరు? Pass. ఓకే, ధ్రువ్ కుమార్ మీ ఫేవరెట్ టాపిక్? Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బ్యాక్టీరియాని కనుగొన్న వ్యక్తి ఎవరు? Pass.
యురేనియం 235 లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 10. రాంగ్ ఆన్సర్. జీబ్రా పిల్లని ఏమంటారు? Calf. రాంగ్ ఆన్సర్. అప్పుడే పుట్టిన శిశువు గుండె బరువు ఎంత ఉంటుంది సుమారుగా? Pass. మనిషికి తన ఆహారంలో రోజుకి ఎన్ని మిల్లీగ్రామ్స్ ఐడిన్ కావాలి? Pass. వినిషా. History and politics. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ని ఎవరు నియమిస్తారు? President. కరెక్ట్ ఆన్సర్. ములాయం సింగ్ యాదవ్ ఏ పార్టీ? SP. కరెక్ట్ ఆన్సర్. అమితాబ్ బచ్చన్ ఎంపీగా చేసిన నియోజకవర్గం? Pass. గౌతమ బుద్ధుని కొడుకు పేరేంటి? Siddharth. రాంగ్ ఆన్సర్. ఎన్నికల పరిభాషలో ఈవీఎం అంటే ఏంటి? Electronic voting machine. కరెక్ట్ ఆన్సర్. సో ఫైనల్ రౌండ్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. నిఖిత ఫ్రమ్ కరీంనగర్ 55 పాయింట్స్, ప్రగతి ఫ్రమ్ కర్నూల్ 30 పాయింట్స్, యశస్వి ఫ్రమ్ వరంగల్ 0 పాయింట్స్, ధ్రువ్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ -10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ విన్నర్ వినీషా ఫ్రమ్ హైదరాబాద్ విత్ 60 పాయింట్స్. ఈ రోజు మన ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఈటీవీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వబోతోంది. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ విన్నర్ వినీషా ఫ్రమ్ హైదరాబాద్ విత్ 60 పాయింట్స్. విన్నర్ కి సర్టిఫికెట్ తో పాటు ఈటీవీ తరఫు నుంచి 5000 రూపీస్ గిఫ్ట్ చెక్. సో హౌ యు ఫీలింగ్? Very happy, sir. రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు స్కోర్స్ చూస్తున్నావా? I didn't think about scores. లాస్ట్ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందు నిఖితాకి వినీషాకి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది కదా. సో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది మీరు చూసారా? చూడలేదు. చాలా క్లోజ్ గేమ్ కొన్ని అదన్నా చూసారా? లాస్ట్ లో విత్ 5 పాయింట్స్ గెలిచింది. ఇది కూడా లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం వల్ల. వెరీ వెల్ ప్లేడ్. అండ్ మరి ఫైనల్ కూడా ప్రిపేర్డా? సాటర్డే మెగా ఎపిసోడ్. Yes, sir. అందులో గిఫ్ట్ ప్రైజ్ 50,000 రూపీస్. సో బిగ్ మనీ అండ్ కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద లక్. అండ్ ఇలాగే పెర్ఫామ్ చేస్తే యూ విల్ డూ వెల్. Thank you, sir. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో అదండి ఈరోజు ఎపిసోడ్. చాలా ఇంట్రెస్టింగ్ గా గడిచింది. సో రేపు ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అది కూడా ఇంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కోరుకుంటున్నాను. అప్పటి వరకు గుడ్ బై, గుడ్ నైట్.